నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అప్పట్లో మనకు అడ్డే లేదు, అడిగేవాడే లేడు. ఎవరన్నా ఇదేంటని నిలదీసినా దబాయించి బతికేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు. ఎప్పుడెవరు హ్యాండ్ ఇస్తారో తెలియని రోజులు వచ్చేశాయి. మనకు లేని రూల్స్ అవతలాలకు ఉంటాయా? మనం గేట్లెత్తినట్టు అవతల పార్టీ ఎత్తదా? ఇప్పుడు సైలెంట్గా సినిమా చూడటం తప్ప చేయగలిగింది ఏమైనా ఉందా? కాంగ్రెస్ ఆకర్షకు షేక్ అవుతోంది బీఆర్ఎస్. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు కావడం అంటే ఇదేనేమో. ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. అప్పట్లో అసలు రాజకీయం అంటే ఇదే అన్నారు. ఇప్పుడు అదే రాజకీయానికి విలువెల్లాడిపోతున్నారు. అప్పట్లో అందరినీ లాగేసుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా జెండా మార్చేస్తున్నారు. అడిగే శక్తి ఉంటుందా? నిలదీసే నైతిక హక్కు మిగిలిందా? ఆపరేషన్ ఆకర్ష్ సీజన్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వెళుతున్నారు. అప్పుడది రాజకీయమన్నారు. ఇప్పుడు అడిగే హక్కు కోల్పోయారు. ఒకప్పుడు మనకు లాభసాటిగా ఉందని అడ్డగోలుగా వ్యవహరించి ఇప్పుడు నష్టం కలుగుతుందని అదే విషయంలో గొల్లుమంటే ప్రయోజనం ఉండదు. అప్పుడు మనం చెప్పిన లెక్కలే ఎదుటి వాళ్లకు కూడా వర్తిస్తాయి. అప్పుడు మనం ఆచరించిన నీతే అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఒక్కొక్కరుగా నేతల్ని, ఎమ్మెల్యేల్ని పోగొట్టుకుంటున్న భారత రాష్ట్ర సమితి ప్రశ్నించలేని పరిస్థితిలో పడింది. మేం ఏం చేసినా కరెక్టే, ఇదే రాజకీయం అనే తరహాలో గతంలో వ్యవహరించారు. 10 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. ఓడలు బండ్లు సామెతలాగా కారుకు పంక్చరై షెడ్డుకి చేరింది. కారు నుంచి ఒక్కొక్కరు దిగి హస్తంగూటికి చేరుతున్నారు. పోయేవాళ్లను పోని అనుకోవడం తప్ప మరో మాట లేకుండా పోయింది. 2 వరుస ఓటములు బీఆర్ఎస్ ని కుదేలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన కారు పార్టీకి కేవలం 39 సీట్లే వచ్చాయి. 64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ 39 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఉంటారో, ఎంతమంది జంపు కొడతారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో సీనియర్లు కూడా జెండా మార్చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ దిక్కుతోచని స్థితిలో పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల టైంలో తెలంగాణ అస్తిత్వం అంటూ బీఆర్ఎస్ తన పాత ఫార్ములాని ఎత్తుకుంది. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఒక్క సీటు రాలేదు. ఇప్పుడు వరుస ఓటములతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అన్నిటికన్నా దారుణం ఏంటంటే, మా ఎమ్మెల్యేలను మీరు తీసుకోవడం అన్యాయమనే నైతిక వాదన చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ కనిపించడం లేదు. ఎందుకంటే 10 ఏళ్లుగా ఇదే ప్రాక్టీస్లో ఉంది బీఆర్ఎస్. మేం ఏమన్నా సత్రాలు మఠాలు నడుపుతున్నామా, రాజకీయాలు చేయడానికి వచ్చామని అప్పట్లో గులాబీ బాస్ తనను ప్రశ్నించిన వాళ్లపై గుర్రుమన్నారు. రాజకీయం చేయడానికే వచ్చినప్పుడు అన్నింటినీ ఎదుర్కోవాలి. తీసుకోవడం హక్కుగా భావించినప్పుడు వదులుకోవడం కూడా తెలిసుండాలి. మాది ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ అన్న బీఆర్ఎస్ నేతలు విపక్షం అనేది నామరూపాలు లేకుండా పోవాలని ఆశించారు. ఒక్కరంటే ఒక్క సభ్యుడు కూడా ఉండొద్దని, సభలో మొత్తం అధికార పక్షమే ఉండాలని శతవిధాలా ప్రయత్నించారు. దీనికోసం అడ్డంగా గేట్లెత్తి అందరినీ గుంజేశారు. తాము చేసిన పనులే ఇప్పుడు పునరావృతం అవుతున్నప్పుడు ప్రశ్నించే అవకాశమే లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఆ నైతిక హక్కు కోల్పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక్కో ఎమ్మెల్యే జారిపోతున్నారు. కేసీఆర్కు హ్యాండ్ ఇస్తూ కాంగ్రెస్కు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. లేటెస్ట్గా నిజామాబాద్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆయనతో కలిపి ఇప్పటివరకు 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరినట్లయింది. అంతకుముందు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు పోచారం కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడంతో ఆ పార్టీ బలం 64 నుంచి 69కి, మిత్రపక్షమైన సిపిఐతో కలిపి 70కి చేరింది. పోచారం లాంటి సీనియర్ నేత అవసరం తెలంగాణకు ఉందని, వ్యవసాయ రంగంలో ఆయన సలహాలు సూచనలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సమస్యలను మొదటి ప్రాధాన్యతతో తీర్చే క్రమంలో భాగంగానే పోచారంని పార్టీలో చేర్చుకుంటున్నామన్నారు. వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పదవులపై తనకు ఆశ లేదని, రైతు సంక్షేమం కోసమే పార్టీ మారినట్టు తెలిపారు పోచారం.
తన రాజకీయ జీవితం కాంగ్రెస్లోనే మొదలైందని గుర్తు చేశారు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. ఈ నలుగురే కాదు, ఇంకొందరి పేర్లు ఈ జాబితాలో వినిపిస్తున్నాయి. అటు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో పొంగులేటితో భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. జానారెడ్డితో లక్ష్మారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లినట్లు లక్ష్మారెడ్డి చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్న నేపథ్యంలో లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారతారని చర్చ జరుగుతోంది. ఈ చిట్టా ఆగేదెక్కడా? ఆఖరికి బీఆర్ఎస్లో ఎంతమంది మిగులుతారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరికి వారే కేసీఆరే మా నాయకుడని ఈరోజు చెప్పినా రేపేం జరుగుతుందో చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎవరెప్పుడు కండువా మార్చేస్తారో ఊహించలేని సందర్భం కనిపిస్తోంది. అటు పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ మీడియా చిట్చాట్లో సంచలన కామెంట్లు చేశారు. బీఆర్ఎస్లో చివరికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి తప్ప ఎవరూ ఉండరన్నారు. ఇప్పటికే 20 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. హరీష్ రావు బీజేపీ నాయకత్వంతో టచ్లో ఉన్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉండగానే దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి. అయితే ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ గొంతెత్తి ప్రశ్నించలేకపోతోంది. ఎందుకంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేల్ని, మా నాయకుణ్ణి ఎందుకు తీసుకుంటున్నారని అడిగినా, పోచారం ఇంటి ముందు ఆందోళన చేసినా, అంతకుముందు ఆరూరిని అడ్డుకున్నా బీఆర్ఎస్కి ఎలాంటి నైతిక హక్కు ఉందనే ప్రశ్న వినిపించడం సహజం. గతంలో మీరే అడ్డగోలుగా చేరికల్ని ప్రోత్సహించారు. నాడు రాజకీయం అంటే ఇదే అన్నారు. వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని లాక్కోవడమే రాజకీయమైతే అదే రాజకీయం అందరూ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్తే 2014లో, 2018లో గెలిచిన తర్వాత మీరు చేశారు. 2024లో వాళ్లు చేస్తున్నారు. ఇందులో పెద్ద విషయం ఏముందనే కామెంట్లు వస్తున్నాయి. అప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేలని లాగేసి ఇప్పుడెలా క్వశ్చన్ చేస్తారంటున్నారు జనం. అందుకే ఇప్పుడు జనంలో కూడా పెద్దగా సింపతి లేదు. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న దృశ్యం ఇదే. తెల్లం, కడియం, దానం, పోచారం ఇప్పటికి 4. ఇంకెంతమంది ఉన్నారో అని టెన్షన్ పడుతోంది బీఆర్ఎస్. కండువాలు మార్చడం మన దగ్గర కొత్త కాదు. కానీ ఈ విషయంలో బీఆర్ఎస్ ట్రాక్ రికార్డు వేరే లెవెల్. అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకుంది. ఇప్పుడు ప్రతిపక్షంగా అయినా మిగులుతుందా అని డౌట్ వస్తోంది. ఎమ్మెల్యేలు కండువాలు మార్చడం గురించి బీఆర్ఎస్కు కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయంలో ఆ పార్టీకి మంచి అనుభవమే ఉంది. 2014, 2018లో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ అదే పని చేసింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 63 సీట్లొచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే 3 మాత్రమే ఎక్కువ. దీంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అలాంటి అవకాశానికి తావు లేకుండా విపక్ష నేతల్ని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. టీడీపీకి ఉన్న మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది పార్టీ మారడంతో శాసనసభాపక్షం విలీనమైనట్టు స్పీకర్ ప్రకటించారు. అప్పట్లో ఫిరాయింపులపై విమర్శలొచ్చినా బలమైన ప్రభుత్వం ఉండాలన్న కేసీఆర్ వాదన సబబే అనిపించింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేలతోనే ఆగలేదు. ఏకంగా 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల్ని కేసీఆర్ చేర్చుకున్నారు. టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1 చొప్పున చేర్చుకున్నారు. ఇక 2018లో గెలిచిన తర్వాత కూడా ఇదే సీన్ కంటిన్యూ అయింది. అప్పుడు కూడా 18 మందిని చేర్చుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి 12 మంది, టీడీపీ నుంచి 2, మరో 2 ఇండిపెండెంట్లను ఆకర్షించారు. నిజానికి 2018లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ వచ్చింది. తెలంగాణ ప్రజానికం ఏకంగా 88 సీట్లు కట్టబెట్టింది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 28 సీట్లు ఎక్కువ. అయినా సరే కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. 19 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది నేతల్ని ఆకర్షించారు. ఆ తర్వాత మరో 2 కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక్కడ కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుని శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్నారు. ఇంత విచ్చలవిడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని చేర్చుకున్నా
అప్పటి స్పీకర్లు అనర్హత పిటిషన్లపై ఏళ్ల తరబడి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టారు. కాంగ్రెస్ ఇప్పుడు చరిత్రను గుర్తు చేస్తోంది. ఇన్ని ఘనకార్యాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్లో అలా ఎమ్మెల్యే చేరారో లేదో ఇలా అనర్హత పిటిషన్ వేసి చర్యలు తీసుకోమని డిమాండ్ చేయడం హాస్యాస్పదం అంటోంది. గత 2 ప్రభుత్వాల కాలంలో ఎమ్మెల్యేల చేరికలపై తనదైన స్టైల్లో కేసీఆర్ సమర్థించుకున్నారు. ఇంకా చెప్తే దబాయించారు తప్ప ఆయన దగ్గర సరైన సమాధానం లేదు. అందుకే ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు చేరుతున్నా అదో యాంత్రిక పరిణామంలా కనిపిస్తోంది తప్ప ఎలాంటి స్పందన జనంలో లేదు. రాజకీయంలో రకరకాల వ్యూహాలుంటాయి. ప్రత్యర్థి పార్టీలు బలహీనపడాలని కోరుకోవడం సహజం. దానికోసం అనేక ప్రయత్నాలు చేయడమూ సహజమే. కానీ అసలు ప్రత్యర్థి పార్టీనే ఉండకూడదని ప్రయత్నిస్తే అదెక్కడి న్యాయం? ప్రజాస్వామ్య స్ఫూర్తికే అది విరుద్ధం కాదా? అందుకే గత 10 ఏళ్లలో మీరేం చేశారనేది మొదట్నుంచి కాంగ్రెస్ వినిపిస్తున్న వాదన. అసలు రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు ఉందా అని నిలదీస్తోంది. అన్ని విలువల్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపరచడమే లక్ష్యంగా చేసిన పనులు మర్చిపోయారా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులు జరిగిన తీరే వేరు. పార్టీ ఫిరాయించిన నేతలకు క్యాబినెట్ పదవులు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు కేసీఆర్. అప్పట్లో పార్టీలో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యేకు 20 ఏళ్ల క్రితం ఆయన తండ్రి చేసిన కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లు క్లియర్ చేశారు. ఏకంగా వడ్డీ వేసి మరీ 26 కోట్లు కట్టబెట్టారనే చర్చ జరిగింది. ఈ రకమైన ఫిరాయింపు చరిత్రలో కనీవిని ఎరుగంది. కానీ ఎవరేమనుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు. కనీస విలువలు పాటించాలని అనుకోలేదు. విలువలు ఉన్నట్టుగా షో చేసే ప్రయత్నం కూడా చేయలేదు. బహిరంగంగా నిర్లజ్జగా ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకున్నారు. కొంతమందిని వలేసి పట్టారు. మరికొంతమందిని ప్రలోభ పెట్టారు. ఇంకొందరికి కాంట్రాక్ట్ల ఆశ చూపారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల కోసం బీఆర్ఎస్ రాజకీయాల్లో అన్ని హద్దులు దాటేసింది. అన్ని లక్ష్మణ రేఖల్ని చెరిపేసింది. రాజకీయంలో ఎంత దిగజారాలో అంత దిగజారింది. ఎన్ని విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు. ఎవరేమనుకుంటే ఏమైంది? విపక్ష పార్టీలు ఖాళీ అయితే చాలని కేసీఆర్ అనుకుని ఉండొచ్చు. అంటే నేతల్లేని పార్టీలు తమతో ఏం పోటీ పడతాయని ఆయన అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. అధికారం చేజారగానే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా మౌనంగా చూస్తుండడం మినహా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే నీవు నేర్పిన విద్యయే అంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఇంకా నోరు తెరిచి ఉన్న కాస్త పరువు పోగొట్టుకోవడం అవసరమా అనే పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఇప్పుడు కేసీఆర్ నోరు తెరిచి ఎంత మొత్తుకున్నా ఆయనకు నైతిక మద్దతు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడి ఫిరాయింపులకు తెరలేపి ఇప్పుడు శుద్ధపూస కబుర్లు చెబితే ఎవరూ సమర్థించరు. కనీసం రాజకీయేతర వర్గాలతోనూ కేసీఆర్ సత్సంబంధాలు నెరపలేదు. అప్పట్లో వారి హితవునూ పట్టించుకోలేదు. పైగా రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది, మీకేం తెలుసు అని దబాయించారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్ళిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా ఇదో సహజ పరిణామంగా చూస్తున్నారు. కేసీఆర్కు ఇలా కావాల్సిందేలే అనుకుంటున్నవారు ఉన్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే ప్రతిపక్షంలోకొచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి బీఆర్ఎస్ ఓ బలమైన ఉదాహరణ. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కానీ కేసీఆర్ ఏదీ పట్టించుకోకుండా ఇప్పుడు ఈ పరిస్థితి కోరి తెచ్చుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు చివరికి బీఆర్ఎస్ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టి ఫిరాయింపుల్ని ఖండించడానికే బీఆర్ఎస్ పరిమితం కావాల్సి వస్తోంది. గతం అనే గుదిబండ లేకపోతే మరికాస్త గట్టిగా పోరాడడానికి, ఉద్యమించడానికి అవకాశం ఉండేది. అదే సమయంలో గతంలో స్పీకర్ కూడా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకున్నారు. విచక్షణ అధికారాల్ని అడ్డుపెట్టుకుని కథ నడిపారు. మరిప్పుడు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు వేసినా స్పీకర్ ఏం చేస్తారో తెలియదు. గతంలో కాంగ్రెస్ లాగే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా తేల్చరే అని అడిగే సీన్ కూడా ఉండదు. నిన్నటిదాకా కారు ఎక్కేవాళ్ళు తప్ప దిగేవాళ్లే లేరు. ఇప్పుడంతా దిగేవాళ్లే. మేం గేట్లెత్తితే ఎవరు మిగిలరని సీఎం రేవంత్ ఆల్రెడీ చెప్పేశారు. మరో 15-20 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల పాటు గులాబీ పార్టీ చేసిందే ఇప్పుడు హస్తం పార్టీ చేస్తానంటుంది. తేడా ఏముంది? ఏం మారింది? అటెళ్లిన ప్రవాహం అంతా ఇటొస్తోంది. ఎవరిని ప్రశ్నిస్తారు? ఏమని ప్రశ్నిస్తారు? దానికి గులాబీ పార్టీకున్న నైతికత బలమేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో టైం బ్యాడై, లోక్సభ ఎన్నికల్లో సీన్ సితారై 39 అసెంబ్లీ సీట్లు, లోక్సభలో ఒక్క సీటు కూడా లేకుండా మిగిలింది బీఆర్ఎస్. వరుసగా 3వ సారి గెలుస్తామనుకున్నా అధికారానికి దూరమైన ఆ పార్టీకి ఫిరాయింపుల తలనొప్పులు మామూలుగా లేవు. నీవు నేర్పిన విద్యయే కదా అన్నట్టుగా కాంగ్రెస్ కొడుతున్న దెబ్బలకు కారు పార్టీ విలవిల్లాడుతోందన్నది పొలిటికల్ టాక్. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఈ 4 కాకుండా ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ను వీడతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒకేసారి గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్లి
తామే ఎక్కువ మందిమి ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయమంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి బీఆర్ఎస్ది. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అలాగే విలీనం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో జంపింగ్ పాలిటిక్స్ రసవత్రంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి నేతల్ని కాంగ్రెస్లోకి వెళ్లకుండా ఆపగలదా అనేది ఆసక్తికరంగా మారింది. అసలు కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబం మినహా ఎవరూ మిగలరని సీఎం రేవంత్ రెడ్డి మొదటే చెప్పారు. అయితే తాము ఫిరాయింపులే లక్ష్యంగా రాజకీయాలు చేయడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు విపక్షాలని కౌంటర్ చేయడానికే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో నేతల చేరికలకు హైకమాండ్ అప్రూవల్ కూడా ఉందని హస్తం నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుతో పోలిస్తే తాము చాలా నయమని కొందరు కాంగ్రెస్ నేతల వాదన. అసలు ప్రతిపక్షమే ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు నీతివాక్యాలు ఎలా చెప్పిస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది. ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ఎవరి మాట వినలేదు. మనల్ని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు. అసలు మనల్ని ప్రశ్నిస్తారా? ఎంత ధైర్యం అనే దృష్టితో చూశారు. దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేసీఆర్ అప్పట్లో ఆలోచించలేదు. బీఆర్ఎస్ను గద్దెదించేది ఎవరనే అహంకారంతో విర్రవీగారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలక్రిందులయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల పరాభవాన్ని లోక్సభ ఎన్నికల్లో పోరాడి మర్చిపోదామంటే అక్కడ మరీ దారుణమైన ఫలితం వచ్చింది. దీంతో నేతలు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. ఇక్కడ చేర్చుకునే పార్టీలనే కాదు, వెళ్లిపోయే నేతల్ని కూడా ఆపడానికి కేసీఆర్కు అవకాశం లేదు. ఎందుకంటే మీరు చేర్చుకుంటే కరెక్ట్, మేం చేరితే తప్ప అని ఎక్కడ నిలదీస్తారో అనే ఆలోచన ఆయన్ను నోరు తెరవనీయడం లేదు. సాధారణంగా రాజకీయాల్లో నేతలు ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తారు. కానీ స్వయంకృతాలు కూడా వారి నోళ్లకు వారే తాళాలు వేసుకునేలా చేస్తాయి. ఇప్పుడు కేసీఆర్ స్వయంకృతాలే ఆయన్ని కట్టేస్తున్నాయి. ఇప్పుడు ఎవరిని నిందించి ఏం ప్రయోజనమనే ప్రశ్నలొస్తున్నాయి. ఫిరాయింపుల విషయంలో సొంత పార్టీ నేతల అభిప్రాయాల్ని కూడా కేసీఆర్ మన్నించలేదు. తలచినదే తడువుగా తోచినట్టుగా ఆపరేషన్ ఆకర్ష్ చేసి పారేశారు. అదేమంటే తాను కాబట్టి ఇలా చేశానని చెప్పుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఫిరాయింపులు కూడా భాగమేనని చెప్పే దుస్సాహసం చేశారు. ఇలా అన్ని హద్దులు చెరిపేశారు కాబట్టే ఇప్పుడు ఏం ప్రశ్నిస్తారని మిగతా పార్టీలు సవాల్ విసురుతున్నా మౌనం వహించాల్సొస్తోంది. రాజకీయాల్లో దయా దాక్షిణ్యాలకు తావులేదు. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన నేతలకు వాటి గురించి ఆలోచించే అర్హత కూడా లేదు. అధికారంలో ఉండగా మిగతా పార్టీల్ని లేకుండా చేయాలనే సంకల్పంతో పనిచేసిన కేసీఆర్కు ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతుంటే నిస్సహాయంగా చూడాల్సిన దుస్థితొచ్చింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చేసిందానికి అనుభవిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే కాలంలో బీఆర్ఎస్లో ఎందరు మిగిలి ఉంటారో తెలియకుండా పోయింది. ఈ నలుగురితో పాటు చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దానం మాటల్లో చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని అనుకోవాలి. ఆయన ఏకంగా కొందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా చెప్పడం ఆసక్తికరంగా మారింది. చిన్న హింట్ ఇవ్వగానే అందరూ దూకేయడానికి రెడీగా ఉన్నారంటున్నారు. అయితే ఏకంగా బీఆర్ఎస్పీ విలీనం కోసం కాంగ్రెస్ చూస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే జరగాలంటే 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 25 మంది పార్టీ మారాలి. ఇప్పటికే 4 కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాబట్టి మరో 21 మంది పార్టీ మారితే విలీనం జరుగుతుంది. ఇంకా ఎంతమంది సభ్యులు చేరతారు? శాసనసభాపక్షమే విలీనమవుతుందా? అసలు బీఆర్ఎస్లో ఎందరు మిగులుతారనే ప్రశ్నలు ఓ పక్క వినిపిస్తున్నప్పటికీ ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్కు అసలు వాయిస్ లేకుండా పోవడంపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడం అంటే ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.